నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి లోతుగా చర్చిద్దాం. మార్కెట్లో ఉన్న మందులలో ఏవైనా మార్పులు చెయ్యాలంటే వాటిని రెగ్యులేటరీ సంస్థలు ఎలా ఆమోదిస్తాయి? ముఖ్యంగా ఐరోపా, అమెరికాలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. అవును, మన ముందు యూరోపియన్ యూనియన్, యూకే, ఇంకా యునైటెడ్ స్టేట్స్ విధానాలను పోల్చే ఒక చార్టుంది. చూడ్డానికి కొంచెం క్లిష్టంగా అనిపిస్తుంది. నిజమే, చాలా సమాచారముంది. మన లక్ష్యం ఏంటంటే ఈ చిక్కుగా అనిపించే ప్రాసెస్ను కొంచెం తేలికైన మాటల్లో విడమర్చి చూడటం. అవును, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వేగం వర్సెస్ భద్రత. ఈ మొత్తం వ్యవస్థ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. రిస్క్ అంటే? అంటే ఆ మార్పు వల్ల రోగికి ఎంత రిస్క్ ఉందో అంచనా వేసి దాని ప్రకారం దాన్ని 3 కేటగిరీలుగా విడదీశారన్నమాట. 3 కేటగిరీలా? అవేంటి? పరిపాలనా మార్పు అంటే అడ్మినిస్ట్రేటివ్, తర్వాత చిన్న మార్పు లేదా మైనర్, చివరిగా పెద్ద మార్పు అంటే మేజర్ చేంజ్. సరే, అయితే మనం అత్యంత సులభమైన దానితో మొదలుపెడదాం. పరిపాలనా మార్పు. ఉదాహరణకి ఒక మందుల కంపెనీ తమ ఆఫీస్ అడ్రస్ మార్చాలనుకుంటే. సరిగ్గా చెప్పారు, అది అత్యల్ప రిస్క్ ఉన్న మార్పు. దీనికి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉండాలి కదా? అవును, ఇక్కడ చేసి చెప్పు అంటే డూ అండ్ టెల్ అనే పద్ధతిని ఫాలో అవుతారు. చేసి చెప్పు అంటే ముందు మార్పు చేసేసి ఆ తర్వాత అధికారులకు చెప్తారా? అంతే. ఈయూకేలో దీన్ని టైప్ ఏ అంటారు. యుఎస్లో అయితే దీన్ని వార్షిక నివేదికలో అంటే యాన్యువల్ రిపోర్ట్లో భాగంగా చూపిస్తారు. ఎందుకంటే ఈ మార్పు మందు నాణ్యత మీద ఏ ప్రభావం చూపదు కాబట్టి. కరెక్ట్. భద్రత మీదగాని పనితీరు మీదగాని ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అందుకే సమీక్ష అనేది జస్ట్ ఒక ఫార్మాలిటీ, ఒక చెక్ బాక్స్ లాంటిదనమాట. ఓకే, ఇది అర్థమైంది. కానీ ఒకవేళ కంపెనీ అదే మందును తయారు చేయడానికి ఒక కొత్త ఫ్యాక్టరీని యాడ్ చేయాలనుకుంటే? అది కొంచెం పెద్ద మార్పు. అది ఖచ్చితంగా చేసి చెప్పు అంత సులభం కాదు కదా? కాదు, అది చిన్న మార్పు లేదా మైనర్ చేంజ్ కిందకు వస్తుంది. దీని రిస్క్ స్థాయి మీడియం టు లో. దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడ చెప్పి చెయ్యి అంటే టెల్ అండ్ డూ విధానం ఉంటుంది. మార్పును అమలు చేయడానికి ముందు ఆమోదం తీసుకోవాలి. అంటే ముందే పర్మిషన్ అడగాలి. అవును, ఈయూకేలో దీని టైప్ ఐబి అని, యుఎస్లో సిబిఈ 0 లేదా సిబిఈ 30 అని అంటారు. సిబిఈ 30 అంటే 30 రోజులా? అవును, దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా వాళ్లనుంచి ఎలాంటి అభ్యంతరం లేకపోతే మార్పును అమలు చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. ఒక కొత్త తయారీ కేంద్రానికి అనుమతి కేవలం 30 రోజుల్లో వస్తుందా? అది చాలా వేగంగా అనిపిస్తోంది. మంచి ప్రశ్న. ఇక్కడ రిస్క్ మీడియం టు లో అని మనం గుర్తుంచుకోవాలి. కంపెనీ ఆల్రెడీ అవసరమైన డేటాను ఇస్తుంది. అంటే ఈ మార్పు వల్ల మందు నాణ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని నిరూపించడానికి. సరిగ్గా. రెగ్యులేటర్లు ఆ డేటాను సమీక్షించి అంతా ఓకే అని నిర్ధారించుకుంటారు. ఇది పూర్తిస్థాయి పరీక్షణ కాదు, కానీ కేవలం ఫార్మాలిటీ కూడా కాదు. అర్థమైంది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. అత్యంత రిస్కున్న మార్పులు. ఉదాహరణకి తుది ఉత్పత్తి నాణ్యతను తనిఖీ చేసే ఒక ముఖ్యమైన టెస్ట్ను తీసేయడం లాంటివి. అవును. అది నేరుగా రోగి భద్రతపై ప్రభావం చూపుతుంది. అవును. అప్పుడు పరిస్థితి ఏంటి? అది పెద్ద మార్పు అంటే మేజర్ చేంజ్ వర్గంలోకి వస్తుంది. ఇది హై రిస్క్ కేటగిరీ. ఇక్కడ చెప్పి వేచి ఉండు అంటే టెల్ అండ్ వెయిట్ అనే పద్ధతిని చాలా కఠినంగా పాటిస్తారు. చెప్పి వాళ్ళు ఓకే అనే వరకు ఆగాలి. అవును, పూర్తిస్థాయి ఆమోదం తప్పనిసరి. ఈయూలో దీన్ని టైప్ 2 అని, యుఎస్లో పిఏఎస్ అంటే ప్రయోర్ అప్రూవల్ సప్లిమెంట్ అని అంటారు. దీనికి చాలా కఠినమైన పరిశీలన ఉంటుంది గదా? అవునవును, సమగ్రమైన డేటా, క్లినికల్ ఆధారాలు అన్నీ ఇవ్వాలి. ఇక్కడే నాకు చార్ట్లో ఒక పెద్ద తేడా కనిపిస్తుంది. ఈయూలో ఈ పెద్ద మార్పుకు ఆమోదం రావడానికి 60 రోజులు పడుతుంది. కాని యుఎస్లో 4 నెలలు, అంటే దాదాపు రెట్టింపు సమయం. ఎందుకలా? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. కేవలం బ్యూరోక్రసీ అని చెప్పలేం. కొన్నిసార్లు ఎఫ్డీఏ అదనపు డేటాను అడగవచ్చు. లేదా వాళ్ల సమీక్షా పద్ధతులు వేరుగా ఉండొచ్చా? కరెక్ట్. వాళ్ల అంతర్గత గైడ్లైన్స్, రివ్యూ ప్రాసెస్లో తేడాలుండటం వల్ల ఈ టైం గ్యాప్ వస్తుంది. 2 ఏజెన్సీలు భద్రతకే ప్రాధాన్యత ఇస్తాయి, కానీ దాన్ని నిర్ధారించుకునే దారులు కొంచెం వేరుగా ఉంటాయి. కాబట్టి మొత్తం మీద చూస్తే ఇదొక రిస్క్ ఆధారిత వ్యవస్థ. చిన్న మార్పులకు వేగం, పెద్ద మార్పులకు భద్రత. అవును,
అయితే మనం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. ఏమిటది? ఈ చార్టు, ఈ వ్యవస్థలు ఇవన్నీ సాధారణ పరిస్థితుల్లో ఎలా పనిచేస్తాయో చూపిస్తున్నాయి. కానీ కోవిడ్-19 మహమ్మారి లాంటి ప్రపంచ సంక్షోభం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నిజమే. అప్పుడు వ్యాక్సిన్లు, మందుల ఉత్పత్తిని చాలా వేగవంతం చేయాల్సొచ్చింది. అవును, ఎన్నో మార్పులను దాదాపు రాత్రికి రాత్రే ఆమోదించాల్సొచ్చింది. అప్పుడు ఇంత నిర్మాణాత్మకంగా సమయం తీసుకునే ఈ ప్రక్రియలు ఎలా స్పందించాయి? మంచి పాయింట్. అంటే అటువంటి తీవ్రమైన ఒత్తిడిలో వేగం ముఖ్యమా, పరిశీలన ముఖ్యమా? సరిగ్గా అదే. ఆ వేగం, భద్రతా మధ్య సమతుల్యాన్ని ఎలా సాధించారు, ఈ వ్యవస్థలు ఎంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉండగలవో అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ.